దేవుని పరిశుద్ధ నామని స్తోత్రాలు. మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు. వాగ్దానాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వాక్యం. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నా సన్నిధిని నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్ర. అందరం చేద్దామండి సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సెలవిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాట, నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచును. లయము కాక నా సన్నిధిని నిలుచును. అదే రీతిగా అదే విధముగా నీ సంతతియు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ వంశవృక్షములో జన్మించినటువంటి మనుషులందరూ కూడా తరతరాలలో యుగ యుగాలలో నా సన్నిధిలో లయపరచబడక, నాశనము చెయ్యబడక స్థిరస్థాయిగా నిలిచి ఉంటారు అని దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. ఈ పూట మనం ధ్యానించబోయే అద్భుత సందేశం ఏంటంటే, దేవుని సన్నిధిలో మీ సంతానం, దేవుని సన్నిధిలో మీ నామము అనగా మీ పేరు లయము కాదు, లయము కాదు, లయము కాదు, నిత్యము స్థిరపరచబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్గదర్శకముగా సూర్యుడున్నంత వరకు నిలుచునుగాక. విశ్వాసంతో చెప్దామండి గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యములో రాయబడిన చక్కని మాట, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నేను సృజించబోతున్నాను. నేను సృజించబోవు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నా సన్నిధిలో లయము కాక. గుర్తుపెట్టుకోండి ఈ మాట వివరంగా. లయము కాకంటే నాశనము కాక. చెప్పండి ఒకసారి గట్టిగా. లయము కాకంటే అర్థం ఏంటి? ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోండి. నిర్మూలము కాక. ఏం కాక? మీ సంతానం నిర్మూలం కాకుండా, నాశనము కాకుండా, లయపరచబడకుండా దేవుని సన్నిధిలో నిత్యము స్థిరపరచబడాలి. మీ పేరు కొట్టివేయబడకుండా సూర్యుడున్నంత వరకు చిగుర్చుచు వర్ధిల్లుచు ఉండాలి. అనేకులకు మీ పేరు ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని మీరు కోరుకుంటారు. దేవుడు కూడా చెప్తున్నాడు, మీ సంతానం, మీ పేరు నా సన్నిధిలో స్థిరముగా నిలిచి ఉండును అని. ఎవరు పేరు లయము కాక దేవుని సన్నిధిలో స్థిరముగా నిలిచి ఉంటుంది? ఎవరి సంతతి లయము కాక దేవుని సన్నిధిలో నిత్యము నిలిచి ఉంటుంది అని అంటే, బైబిల్ చెప్తుంది, నేను సృజించబోయే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కాకుండా నా సన్నిధిలో ఎలా నిలిచి ఉంటాయో అలా మీరు నిలిచి ఉంటారని. క్రొత్త ఆకాశం గురించి, క్రొత్త భూమి గురించి ఒక శ్రేష్టమైన మంచి మాట మీకు చదివి వినిపిస్తాను చూడండి. పేతురు రాసినటువంటి పత్రికలో వ్రాయబడినటువంటి ఒక అమూల్యమైనటువంటి మాటను మనం చదువుకుందాం. అదేంటంటే, తలలపైకి చూడండి. మనము ఆయన వాగ్దానములను బట్టి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటిలో నీతి నివసించును. కాబట్టి ప్రియులారా, మీరు శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడండి అని పేతురు భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవుడు సృజించబోయే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి
దేవుని సన్నిధిలో ఎందుకు లయపరచబడట్లేదు? ఎందుకు నిర్మూలపరచబడట్లేదు? ఎందుకు నాశనము కాకుండా దేవుని సన్నిధిలో నిరంతరం శాశ్వత కాలం నిలిచి ఉంటుందనంటే, దేవుడు సృజించబోయే క్రొత్త ఆకాశములో, క్రొత్త భూమిలోనట నీతి నివసించుచున్నది. దేవునికి స్తోత్రం. మీలో కూడా దేవుని యొక్క నీతి నివసించినట్లయితే మీ పేరు లయము కాకుండా స్థిరపరచబడుతుంది. మీ సంతతి లయపరచబడకుండా ఆయన సన్నిధిలో శాశ్వతముగా నిలిచి ఉందురుగాక. ఎవరిలో నీతి నివసించునో, ఎవరు నీతి కలిగి నడుచుకుంటారో, ఎవరు ఎల్లవేళలా నీతిని జరిగిస్తారో, ఎవరు నీతిని గట్టిగా పట్టుకొని యథార్థమైన ప్రవర్తనతో జీవిస్తారో, వారు దేవుని సన్నిధిలో ఎన్నడూ కదిలించబడరు, ఎన్నడూ కొట్టివేయబడరు, ఎన్నడూ లయపరచబడరు, ఎన్నడూ నిర్మూలపరచబడరు. శాశ్వత కాలం, సదాకాలం దేవుని సన్నిధిలో వారి సంతానం, వారి నామం స్థిరముగా నిలిచి ఉండునుగాక. క్రొత్త ఆకాశములో, క్రొత్త భూమిలో నీతి నివసిస్తున్న కారణాన్ని బట్టి ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి దేవుని సన్నిధిలో లయపరచబడకుండా నిలిచి ఉంటున్నాయట. మనలో కూడా ఆ దేవుని యొక్క నీతి నివసించినట్లయితే మన జీవితాలు నిర్మూలపరచబడవు. మరి ముఖ్యంగా ఓ ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని కూడా స్వతంత్రించుకుంటాం. ఆ ఆశీర్వాదం ఏంటో మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వాక్యం చదువుకుందామండి. నీతి సమాధానమును కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలముల యందును, ఆశ్రయ స్థానముల యందును, సుఖకరమైన నివాసముల యందును నివసించుదురుగాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. గట్టిగా కొట్టాలి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన చక్కని మాట చెప్తాను చూడండి. నీతి వలన, నీతి నివసించుట వలన కలిగే శ్రేష్టమైన ఆశీర్వాదాల గురించి ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. నీతి వలన సమాధానము కలుగును. నీతి వలన ఏం కలిగిద్దంటండి? ఎవరిలో నీతి నివసిస్తుందో, ఎవరి ఇంటిలో నీతి నివసించునో, ఏ సంఘములో నీతి నిజాయితీలు నివసిస్తాయో, ఏ సేవకుడిలో, ఏ ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసిలో దేవుని యొక్క నీతి నివసిస్తుందో, వారు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటారంటే సమాధానంగా ఉంటారండి. నిండుకుండా ఎలాగైతే తొణకకుండా ఉంటుందో అలా వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా, నిమ్మళంగా, ఏ తొందర లేకుండా సమాధానాన్ని అనుభవిస్తారు. క్రీస్తు అనుగ్రహించే సమాధానం వారి హృదయాలను పరిపాలన చేస్తూ ఉంటుంది. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం వారి తలంపులకు కావలిగా ఉంటుంది. క్రీస్తు సమాధానం వారిని ఏలుబడి చేయుచు ఉంటుంది. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఇంట్లో వాళ్ళందరితో సమాధానంగా ఉంటారు, సంఘములో అందరితో సమాధానంగా ఉంటారు, సమాజంలో శక్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కారణం ఏంటి అనంటే వారిలో దేవుని యొక్క నీతి నివసిస్తుంది గనక ఆ నీతి వలన సమాధానం కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో సమాధానంగా ఉండలేకపోవటానికి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండలేకపోవటానికి, మనుషులందరితో సమాధానంగా పరిశుద్ధంగా జీవించలేకపోవటానికి గల ప్రబలమైన కారణం ఏంటంటే నీలో నీతి లోపించింది, యథార్థత లోపించింది, పరిశుద్ధత లోపించింది. నీలో నీతి మాలిన జీవితం ఉందగనక
నీవు సమాధానంగా ఉండలేకపోతున్నావు, నీ ఇంటి వారితో సమాధానంగా ఉండలేకపోతున్నావు, సమాజంలో ఉన్న వాళ్ళతో సమాధానంగా ఉండలేకపోతున్నావు. ఎక్కడికి వెళ్ళినా గందరగోళాలు, కలహాలు, జగడాలు, పోరాటాలు, కొట్లాటలు, అలజడులు, అల్లర్లు, అల్లకల్లోల పరిస్థితులు సృష్టిస్తున్నావంటే కారణం ఏంటంటే నీలో నీతి లేదు, నిజాయితీ లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు అని బైబిల్ చెప్తుంది. ఏ వ్యక్తిలో నీతి, నిజాయితీలు, పరిశుద్ధత, యథార్థత నిలిచి ఉంటాయో వారికి సమాధానం కలుగుతుంది. వాళ్ళు దేవుని సమాధానాన్ని అనుభవిస్తూ ఇంటి వారందరితో ఉప్పు వంటి సారము గలవారై ఒకరితో ఒకరు సమాధానం కలిగి అందరితో సమాధానంగా, అందరితో సంతోషంగా, అందరితో ఐక్యతగా, అందరితో మమేకమై ఎంతో దైవ ప్రేమను కనపరుచుచు ఉజ్జీవంగా హుషారుగా నడిపించబడతా ఉంటారు. మీ ముఖాల్లో చెరగని దైవ కళ ఎప్పుడు కనబడుతూ ఉండాలి. దైవ తేజస్సుతో మీ ముఖ వర్చస్సు ప్రకాశించాలి. దేవుని కృప మిమ్మల్ని ఆవరించాలి. దైవ సమాధానం నదిలాగా మీ హృదయంలో, మీ కుటుంబాల్లో, మీరు వెళ్తున్న ప్రతి స్థలములో ప్రవహించాలి అని మీరు కోరుకుంటే నీతి నాలో నివసించాలి స్వామి. క్రొత్త ఆకాశములో, క్రొత్త భూమిలో నీతి నివసించినట్లుగా నాలో నీతి కడవరకు నిలిచి ఉండాలి, నివసించాలని మీరు కోరుకుంటే ఆ నీతి వలన నిత్యము మీకు సమాధానం కలుగునుగాక. మరో చక్కని మాట రాయబడింది అక్కడ. ఏమనంటే నీతి వలన నిత్యమును నిమ్మళమును నిబ్బరమును కలుగును. నిమ్మళంగా, ఎటువంటి తుఫానులు, ఎటువంటి వానలు, ఎటువంటి గాలి తుఫానులు నీ ఇంటిలో, నీ ఒంటిలో చెలరేగకుండా, ఎటువంటి బీభత్స కాండ నీవు ఎదురు చూడకుండా, అన్ని విషయాలలో, అన్ని పరిస్థితులలో నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నిమ్మళమైనటువంటి వాతావరణం, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీరు చూడాలి, మీ ద్వారా కలగాలి అని మీరు కోరుకుంటే మీలో నీతి ఉండాలి. మరి ముఖ్యంగా అక్కడ రాయబడింది నిబ్బరం కలుగుతుంది. మనోనిబ్బరం, గుండె ధైర్యం వారికి కలుగుతుంది. అన్ని విషయాల్లో భయపడకుండా, దిగులు పడకుండా, కృంగిపోకుండా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటారు. విశ్వాస యాత్రలో వెనుకంజ వేయకుండా విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ ముందుకు సాగుతారు. వారి విశ్రమ స్థలాలలో, ఆశ్రయ స్థానాలలో ఎప్పుడు సుఖముగా, క్షేమముగా, సంతోషముగా, సంతృప్తిగా వాళ్ళు నివసిస్తారు. నీ విశ్రమ స్థానాలలో, నీ ఆశ్రయ పురాలలో సుఖముందా? సుఖముందా? ఆదరణగా, ఆరోగ్యంగా, క్షేమముగా, సంతోషంగా, తృప్తిగా మీరు జీవించగలుగుతున్నారా? అసంతృప్తితో, ఆవేదనతో జీవిస్తున్నారా? చాలామంది గురించి బైబిల్ చెప్తుంది, ఆనందపురములోని ఆనంద గృహాలలో ముళ్ళ తొప్పలు, బలురక్కసి చెట్లు బలిసిపోయినాయి అని రాయబడింది. ఆ ఊరి పేరు ఆనందపురం, ఆ ఇంటి పేరు ఆనంద నిలయం, ఆ వ్యక్తి పేరు ఆనంద బాబు. అయితే విచిత్రం ఏంటో తెలుసా? వ్యక్తిలో ఆనందం లేదు, ఇంటిలో ఆనందం లేదు, పురములో ఆనందం లేదు. అయ్యగారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆనందం ఉండనే ఉండదు. ఆనందం ఆవిరైపోద్ది, ఆవేదనల సుడిగుండాలు ఆరంభమవుతాయి. కారణం ఏంటి? ఇంటి నిండా ముళ్ళు, ఇంటి నిండా బలురక్కసి చెట్లు, దురదగొండ చెట్లు మొలిసిపోయినాయి, బాగా బలిసిపోయినాయి అని రాయబడి ఉంది. ఈరోజు ఎన్నో కుటుంబాలలో ఆనందం లేకపోవటానికి, సుఖం లేకపోవటానికి, నిమ్మలంగా జీవించలేకపోవటానికి, నిబ్బరంగా జీవించలేకపోవటానికి, సమాధానంగా జీవించలేకపోవటానికి గల కారణం ఏంటంటే ఇంటిలో, ఒంటిలో, హృదయములో, మనస్సులో భయంకరమైనటువంటి ముళ్ళ తుప్పలు, బలురక్కసి చెట్లు బలిసిపోయినాయి అని బైబిల్ చెప్తుంది. ఏంటి?
ఈ ముళ్ళ తుప్పలు బలురక్క చెట్లు అని అంటే, యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు అడిగారు, అయ్యా ముండ్ల పొద గురించి చెప్పారు, అవి చెట్లను పరిపక్వంగా ఫలించకుండా అణిచేస్తున్నాయి అని చెప్పారు కదా, ఏంటి బాబు ఆ ముళ్ళ తుప్పల సమాచారం అని అడిగారు. అప్పుడు యేసుప్రభు చెప్పారు, ఐకిక విచారములను ధన వ్యామోహములను ఒకనిని పరిపక్వముగా ఫలించకుండా అణిచివేయుచున్నవి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ముళ్ళ తుప్పలు బలురక్క చెట్లు అంటే అర్థం ఏంటంటే ఐకిక విచారములు, మానసికమైనటువంటి విచారాలు, ధన వ్యామోహాలు, ధన భోగాలు క్రమముగానైనా అక్రమంగానైనా సంపాదించాలి, సంపన్న స్థితిలోనికి హెచ్చించబడాలి, పేరు ప్రఖ్యాతులు పొందాలి, ధన ధాన్యాదులతో అత్యున్నత స్థానాన్ని అధిష్ఠించాలి అని మోసంగా కానీ అక్రమంగా కానీ అనేకుల పాదాలతో తొక్కి కానీ సంపాదన 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 అనే మనోవిచారంతో ఐకికమైనటువంటి విచారం కొంతమందికి, మరి కొంతమందికి ఏమో ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం అనే చింత, మరి కొంతమందికి భవిష్యత్తును గురించిన చింత, మరి కొంతమందికి ఏమో వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి, ముఖమంతా వాడిపోతుంది, కళంతా తగ్గిపోతుంది, వయసు పెరిగిపోతూ ఉంది, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతున్నాయి, ఎలా 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 అని భవిష్యత్తును గురించి ఓ రాత్రి మగళ్ళు చింతించి 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 నరాలన్నీ బద్దలైపోయేటట్లుగా, బీపీ రేజ్ అయ్యేటట్లు, షుగర్ లెవెల్స్ పెరిగిపోయేటట్లు, హార్మోన్స్ అన్నీ అన్బ్యాలెన్స్ అయిపోయేటట్లుగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. ఈ అనవసరమైన ఆలోచనలు ఏ వ్యక్తిలో పుట్టుకొస్తాయో, ఏ వ్యక్తిలో బలిసిపోతాయో ఆ వ్యక్తి ఇంట్లో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, సుఖం ఉండదు, నెమ్మది ఉండదు, క్షేమం ఉండదు, ఆశీర్వాదమే ఉండదండి. అయితే బైబిల్ చెప్తుంది, పైనుంచి ఆత్మ దిగివచ్చి మీ ఇంటిలో ఉన్న, మీ హృదయంలో ఉన్న ముళ్ళ తుప్పలన్నిటినీ, బలురక్క చెట్లన్నిటినీ కాల్చివేసి మీకు కడు నెమ్మదిని, సంతోషాన్ని, సుఖాన్ని కలుగు చేసి అన్ని విషయాల్లో మీ కుటుంబ వ్యవస్థ స్వర్గసీమగా మార్చబడాలి అని కోరుకుంటే పరిశుద్ధాత్ముడు మీలోనికి రావటం ద్వారా, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నటువంటి ప్రతి మలినమును కడిగివేయటం ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చుచున్నాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నరక కోపాలుగా ఉన్న కుటుంబ వ్యవస్థలు స్వర్గసీమలుగా మారి పరలోక మహిమను భూతలం మీద అనుభవించి ఆనందించి అత్యంత వైభవంగా ఆశీర్వాదకరంగా జీవించాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు, మీ పేరు, మీ సంతతి లయము కాకుండా దేవుని సన్నిధిలో తరతరాలు నిలిచి స్థిరపరచబడి ఆశీర్వదించబడాలంటే బైబిల్ అంటుంది నీతి నివసించాలి. ఏమి నివసించాలి? నోరుదే చెప్పండి గట్టిగా. ఏమి నివసించాలి? నీతి నివసించాలి. మీలో అందరూ కూడా పరిశుద్ధాత్మ పొందండి, పరిశుద్ధాత్మను కాపాడుకోండి, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మార్చబడండి. ఆ నీతి నిత్యము నివసించున్నట్లుగా మీరు జాగ్రత్త వహించండి. ఆ నీతి ద్వారా మీరు స్థిరపరచబడి లయము కాకుండా కాపాడబడుదురుగాక. మరో చక్కని మాట కూడా ధ్యానం చేద్దాం, గమనించండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని తరువాత 6వ వాక్యాన్ని చదువుకుందామండి. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై, ఈ మాటను గమనించండి, మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొనునేమో, మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ నీళ్లు తాగకూడదు. 6వ వాక్యం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టగట్టుకుని బూడిదలో కూర్చుండెను. తలల పైకి చూడండి అందరూ. ఇక్కడ రాసిన సందర్భం మీకు అందరికీ బాగా పరిచయమే.
అయినా మీకు క్లుప్తంగా వివరిస్తాను. తలపైకెత్తి నన్ను గమనించండి. ఇటు చూడండి అందరూ. నినివే పట్టణంలో ఒక దినమంత దూరం ప్రయాణం చేసి, ఒక రోజు ప్రయాణం చేసి యోనా నినివే పట్టణానికి ఒక సమాచారం అందించాడు. ఏమనంటే, ఈ పట్టణం 40 రోజులలో నాశనం కాబోతుంది. నినివే పట్టణం 40 రోజులలో లయపరచబడబోతుంది, నిర్మూలం చేయబడబోతుంది. గొప్ప దుర్గతి ఈ పట్టణానికి తటస్థించబోతుంది అని ప్రకటన చేశాడు యోనా అనే ప్రవక్త. ఎప్పుడైతే ఆ ప్రకటన విన్నారో ఆ నినివే పట్టణస్థులు, బైబిల్ చెప్తుంది, మనుషులందరూ దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసముండి గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయటం ప్రారంభించారు. ఈ సమాచారం దేశాధినేతకు వినబడింది. వెంటనే రాజు సింహాసనాన్ని విడిచి, రాజ వస్త్రాలను విడిచి, గోనెపట్ట ధరించుకొని బూడిదలో, పాలెము వెలపుతున్నటువంటి బూడిదలో కూర్చుని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ రాజు మంత్రులకు ఆజ్ఞాపించాడు. ఏమనంటే, ఈ నినివే పట్టణంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలలో చిన్నలు కానీ, పెద్దలు కానీ, యవ్వనస్తులు కానీ, వృద్ధులు కానీ, పశువులు కానీ ఎవ్వరు కూడా ఏది పుచ్చుకోకూడదు. పశువులకు మేత కూడా వేయొద్దు, కనీసం పశువులకు నీళ్లు కూడా పెట్టొద్దు. మీరు కూడా ఏది పుచ్చుకోవద్దు, అన్నం తినొద్దు, నీళ్లు త్రాగొద్దు. మీరు పూర్తిగా దేవునికి సమర్పించుకొని దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ప్రార్థించడని దేశమంతా ఆజ్ఞాపించాడు రాజు. చూడండి, మనుషులందరూ, రాజు, మంత్రులు మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుణ్ణి వేడుకోవటం ప్రారంభించారు. ఎందుకు వీళ్ళంతా ఉపవాసం ఉన్నారు, దేవుని మీద విశ్వాసం ఉంచారు, మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నారు అని అంటే, ఆ పట్టణానికి 40 రోజుల్లో నాశనం సంభవించబోతుందని, ఆ పట్టణం లయపరచబడబోతుందని, ఆ పట్టణం నిర్మూలం కాబోతుందని దేవుని వాక్కు ప్రవక్త ద్వారా బయలుపరచబడింది కదా. ఆ మాటను బట్టి వాళ్ళంతా ప్రార్థన చేశారు. ఎందుకు ప్రార్థన చేశారంటే, బైబిల్ చెప్తుంది, ఒక్కవేళ దేవుడు పశ్చాత్తాప్తుడై తన మనసు త్రిప్పుకొని మనము లయము కాకుండా, మనము నిర్మూలము కాకుండా, ఒకవేళ దేవుడు మనల్ని సంరక్షించునేమో, కాపాడునేమో అని వాళ్ళంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. నిశ్చయంగా దేవుడు వాళ్ళ ప్రార్థనలు ఆలకించాడు, వాళ్ళ విశ్వాసాన్ని తొంగి చూచాడు, వాళ్ళ ప్రవర్తనను గమనించాడు, మనసు మార్చుకున్నాడు. పట్టణం లయం కాకుండా, ప్రజలు లయము కాకుండా, రాజు లయము కాకుండా, మంత్రులు లయము కాకుండా ఆ పట్టణం అంతా క్షేమంగా ఉంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, మీ సంతానం, మీ పేరు, మీ జీవితాలు, మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు, మీ భవిష్యత్తు, మీ ప్రణాళికలు, మీ సంకల్పాలు ఏవి లయపరచబడకుండా దేవుని సన్నిధిని నిత్యము నిలిచి ఉండాలని మీరు కోరుకుంటే, రెండవ మార్గం ఉపవాస ప్రార్థన. అందరు నోరితే చెప్పండి గట్టిగా. చెప్తారా దయచేసి? ఏంటది? ఉపవాస ప్రార్థన. చూడండి, రాజు కూడా సింహాసనం మీద నుంచి దిగాడు. నాలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే, ప్రపంచమంతటిని అతలాకుతలం చేస్తూ ఆవేదనల సుడిగుండాల్లోనికి నెట్టేస్తున్నటువంటి ఈ మహమ్మారి కరోనా వైరస్ కోరల్లో నుంచి ప్రపంచంలో ఉన్న మనుషులంతా విమోచించబడాలంటే ప్రధానమంత్రి, మంత్రివర్యులు, చీఫ్ మినిస్టర్, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు,
కార్యకర్తలు, నాయకులు నిజంగా దేశ ప్రజల క్షేమం, రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోరే వ్యక్తులైతే వాళ్ళంతా వారి వారి స్థానాలను దిగి కొంచెం పరిష్కార మార్గం ఎక్కడ ఉంది, ఎవరు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన పట్టణాలను, మన ప్రజలను, మన వారిని కాపాడతారు ఈ విపత్తు నుండి, ఈ ఉపద్రవము నుండి, ఈ నాశనకరమైన అల్లకల్లోల పరిస్థితుల నుంచి అని కొంచెం మనసు పెట్టి ఆలోచించి దేవుని సన్నిధిలో ఒక్కరోజు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి నిజ దేవుని వైపు తిరిగి మనస్ఫూర్తిగా వేడుకుంటే ఎప్పుడో ఈ మహమ్మారి దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేది. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ హెచ్చరికలు చేస్తున్నాము, ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాము, అంత ఖర్చు పెట్టాము, ఇంత ఖర్చు పెట్టాము అని చెప్తున్నారే కానీ అసలు సిసలైనటువంటి మార్గాన్ని అన్వేషించలేకపోవటం, ప్రజలకు ఆశీర్వాదకరమైనటువంటి పద్ధతులను ప్రవేశపెట్టలేకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే నేను మీతో చెప్తున్నాను, గమనించండి. రక్షించబడిన మీరైనా, వెలిగించబడిన మీరైనా, ఆత్మ సంబంధులైనటువంటి మీరైనా సరే వారానికి ఒక్క రోజైనా ఏది పుచ్చుకోకుండా, కనీసం అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా, అరడజన అట్టిపళ్ళు తినకుండా, అరకేజీ ఉప్మా, జీడిపప్పులు, కిస్మిస్లు అవి వేసుకుని కమ్మగా తినకుండా, ఇంతెంత జ్యూస్ తాగకుండా, బాటళ్ళు లీటర్లు పాలు, లీటర్లు మజ్జిగ తాగకుండా అన్నిటిని పక్కన పెట్టి కడుపు కట్టుకొని నడుం బిగించుకుని దేవుని సన్నిధిలో భారముతో, బాధతో, వేదనతో, కన్నీళ్లు కార్చుచు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే మీ సంతతి లయం కాకుండా, మీ పట్టణాలు లయం కాకుండా, మీ బంధువులు లయం కాకుండా, మీ రక్త సంబంధులు లయం కాకుండా, మీ ఇరుగు పొరుగు వాళ్ళు లయం కాకుండా, మీ నామము లయం కాకుండా దేవుని సన్నిధిలో నిలిచే ఉండునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ఉపవాస ప్రార్థన పరిస్థితులను మార్పు చేస్తుంది, పరిస్థితులను మారుస్తుంది. ఉపవాస ప్రార్థన అసాధ్యములను సుసాధ్యం చేస్తుంది. ఉపవాస ప్రార్థన దేవుని మనస్సును మారుస్తుంది. దేవుడు మన మాట వినేటట్లుగా, మన ఎడల శాంతము కలిగి, ఆలోచన కలిగి, మన ఎడల కృపా కటాక్షం చూపేటట్లుగా దేవుని మనస్సును కూడా మార్చగలిగిన శక్తి కేవలం ఉపవాస ప్రార్థనకు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరకు బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యులు వచ్చి ఈ విధంగా అడిగారు, బోధకుడా, పరిసయ్యుల శిష్యులు తరచుగా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నారు. మా గురువు గారు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు కూడా మాకు తరచుగా ఉపవాస ప్రార్థనలు అలవాటు చేశారు. మేము కూడా ఎక్కువగా తరచుగా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నాం. మీ శిష్యుల్ని గమనిస్తే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తింటానే ఉంటున్నారు. పొలాల్లో వెళ్తా కూడా కంకులు నలుపుకొని తింటున్నారు. వీళ్ళేం తిండిపోతాడురా బాబు, ఎప్పుడు చూసిన నోరు ఆడుతూనే ఉంటుంది, మరలాగా మిల్లులాగా. వంటగదిలో ఆడుతూనే ఉంటుంది, మందిరంలో ఆడుతూనే ఉంటుంది, ప్రార్థన చేసేటప్పుడు ఆడుతూనే ఉంటుంది. మిషను ఎప్పుడు ఖాళీగా ఉండకుండా మిషన్ ఆడుతూనే ఉంటుంది. మీ శిష్యులకు అసలు కొంచెం అన్న బాధ్యత ఉందా అని యేసు ప్రభుని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వి అన్నాడు, పెండ్లి కుమారుడు ఇంటి వారితో ఉన్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా దుఃఖంతో ఉండటం, పస్తు పండుకోవటం మీరు ఎప్పుడైనా గమనించారా అని అన్నాడు. చూడండి, కొత్తగా పెళ్ళైంది అనుకోండి, ఆ భార్యాభర్తలకి మాత్రమే కాకుండా ఆ ఇంట్లో అత్తమామల ఇంట్లో కానీ, అమ్మా నాన్నల ఇంట్లో కానీ ఉన్న వాళ్ళంతా కొంచెం వెండిపోయినటువంటి మనుషులంతా కూడా కొంచెం బ్లడ్ బట్టి, కొంచెం కండబట్టి, కొంచెం నెగనెగలాడుతూ ఉంటారు. చొట్టబొక్కలన్నీ కూడా చక్కగా నెగనెగలాడుతూ ఉంటాయి. ముఖంలో ఏదో తెలియని కళొచ్చింది. కొత్తగా పెళ్ళైనటువంటి వారికంటే కూడా వాళ్ళతో కూడా వెళ్ళి తోడు పెళ్ళి కొడుకు కానీ, వాళ్ళతో పాటు వెళ్ళేవాళ్ళు కానీ
మంచిగా తింటారు. ఎందుకంటే మంచి భోజనాలు, మంచి పిండి వంటలు, మంచి ఫ్రూట్స్ ఉంటాయి కనుక ఒక నెల రోజులు అటు ఇటు తిరుగుతూ ఉంటారా, దెబ్బకు రూపురేఖలు మారిపోతాయి. కారణం ఏంటంటే వాళ్ళు ఎవరు ఉపవాసాలు ఉండరు, బాధపడరు, దుఃఖపడరు, దేని గురించి ఆలోచించుకోరు. పెళ్ళైన కొత్త కదండి, ఆ మోజులోనే ఆనందంలో ఉంటారు కనుక సంతోషంగా ఉంటారు. శుభ్రంగా 2 పూట్ల స్నానం చేస్తారు, పెట్టింది పెట్టినట్టు దిట్టంగా తింటూ ఉంటారు, పడుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళు ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, కొంచెం కళకళలాడుతూ ఉంటారు, ముఖాలు ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. ప్రభు అంటాడు, ఒరే బాబు, పెళ్లి ఇంటి వాళ్ళు దుఃఖపడటం ఎప్పుడైనా గమనించారా? పెళ్లి కుమారుడు ఉన్నంత కాలం పెళ్లి ఇంటి వారు ఎప్పుడు దుఃఖపడరు. పెండ్లి కుమారుడు కొనిపోబడే దినాలు ఆసన్నమవుతున్నాయి. పెండ్లి కుమారుడు కొనిపోబడిన తర్వాత పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేతురు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పెండ్లి కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ పెండ్లి కుమారుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి సింహాసనం మీద కూర్చోవటానికి వెళ్ళిపోయాడు. ఆయన మరలా త్వరగా రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క ఇంటిలో, సంఘంలో, సమాజంలో ఉన్నటువంటి మనమంతా ఏం చేయాలంటే, యోహాను శిష్యుల కంటే ఎక్కువగా, పరిసయ్యుల శిష్యుల కంటే ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు చేయాలి, చేయటం అవసరం అని యేసుక్రీస్తు వారు తన మాటల్లో తెలియపరిచారు. ఎంతమంది రక్షించబడిన తొలి రోజుల్లో ఉన్న ఆసక్తితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తున్నారు, పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు, ఏది పుచ్చుకోకుండా కనీసం వారంలో ఒక్క రోజైనా, ఒక్క పూటైనా కడుపు కట్టుకొని కన్నీళ్లతో ప్రార్థన చేయగలుగుతున్నారా? దేవుడిచ్చినప్పుడు తినాలి, అనుభవించాలి, ఆనందించాలనుకొని తట్టలు తిని పండుకొని బాడీలు పెంచే పని మీద ఉన్నారా? బైబిల్ చెప్తుంది, లయము కాకుండా దేవుని ఉగ్రత మన మీద నుంచి తొలగిపోయి దేవుడు మనసు తిప్పుకొని మనము లయము కాకుండా కాపాడునట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థించండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి అని చెప్తే రాజు, మంత్రులు, మనుషులందరూ పట్టణమంతా మూకమ్మడిగా దేవుని సన్నిధిలో చేరి ఏక మనసుతో, ఏక భావముతో, ఏక తాత్పర్యంతో ప్రార్థన చేయటం మొదలుపెట్టారండి. దేవుడు కనికర పడిపోయి మనసు తిప్పుకొని ఆ పట్టణాన్ని లయం కాకుండా కాపాడాడు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక తండ్రి దేవుని సన్నిధికి తన కుమారుని తీసుకొచ్చాడు. తన కుమారుడికి 12 సంవత్సరాల క్రితం ఒక అపవిత్రాత్మ పట్టింది. ఆ అపవిత్రాత్మ ఆ బాబును పట్టినప్పుడల్లా తరచుగా నిప్పుల్లో, నీళ్ళల్లో పడేస్తూ ఉంటుంది. నిప్పుల్లో పడిపోతూ ఉంటాడు, ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది. ఈలోపు ఎవరో గొట్ట రక్షిస్తూ ఉంటారు. కొన్నిసార్లు బావుల్లో, చెరువుల్లో, సముద్రాల్లో, లోతైన నీళ్ళల్లో పడిపోతాడు. ఊపిరి ఆడలేని పరిస్థితిలో జీవన్మరణాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఎవరో ఒకరు దూకి ఆ బిడ్డని రక్షిస్తూ ఉన్నారు. ఇలా 12 సంవత్సరాలు తండ్రి తన బిడ్డని కాపాడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు గురించి తెలిసి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే 3 శిష్యులతో యేసుక్రీస్తు ఎత్తైన కొండ మీద ఉపవాస ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. మిగతా శిష్యుల దగ్గరికి వస్తే వాళ్ళు తమ ప్రయత్నాలను చేశారు, కానీ ఆ అపవిత్రాత్మని, ఆ వ్యాధిని వెళ్ళగొట్టలేకపోయారు. ఆ తండ్రి చాలా మనోదుఃఖంతో తిరిగి వెళ్తుంటే ఈలోపు యేసుక్రీస్తు వారు కొండ దిగి వస్తూ ఉన్నారు. జనసమూహం అంతా ఆయన దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పటం ప్రారంభించారు. ఇతను కూడా వెళ్ళి, బోధకుడా, నా కుమారుడికి అపవిత్రాత్మ పట్టింది, వాడు తరచుగా నీళ్ళల్లో, నిప్పుల్లో పడుతున్నాడు, అది వాడిని నాశనం చేయటానికే పూనుకున్నట్టుంది, ఎప్పుడు నా కుమారుడు నాశనమైపోతాడో, లయమైపోతాడో, నిర్మూలమైపోతాడో, నాకు దూరమైపోతాడని భయంగా ఉంది. నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళ చేత కాలేదు. నీ చేతనైనా అయితే, నీ వల్లైనా అయితే ఆ అపవిత్రాత్మ వెళ్ళగొట్టి నా కుమారుడికి ప్రాణభిక్ష పెట్టండి మహాప్రభో అని వేడుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఆ తండ్రిని చూచి ఆ బిడ్డను తీసుకురమ్మన్నాడు.
తీసుకొస్తూ ఉండగానే ఆ బిడ్డలో ఉన్న అపవిత్రాత్మ తను వెలువెల్లాడించింది. ఆ అపవిత్రాత్మ తొలగిపోయింది. బిడ్డ పూర్ణ స్వస్థ చిత్తుడై ఆరోగ్యవంతుడిగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్ర. శిష్యులంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఆలోచనల్లో మునిగిపోయారు. ఇది ఎలా సాధ్యమైంది? మేము కూడా ప్రార్థన చేశాం కదా, మేము కూడా గద్దించాం కదా, మేము కూడా గట్టిగా అరిసరిసి ప్రార్థనలు చేశాం కదా, ఎందుకు మేము వదలగొట్టలేకపోయాము, వెళ్ళగొట్టలేకపోయాము అపవిత్రాత్మని అని ఆలోచిస్తూ యేసయ్యని అడిగారు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఉపవాస ప్రార్థన వలన తప్ప ఇట్టివి వదిలిపోవుట అసాధ్యము. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 12 సంవత్సరాలుగా మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తూ, మీ పిల్లల్ని పట్టి పీడిస్తూ, వాళ్ళని నాశన కోపములోనికి నెట్టివేయుచున్న అపవిత్రాత్మ శక్తులు వారిని విడిచి వెళ్ళిపోవాలంటే మీ పిల్లలు క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, భవిష్యత్తులో ప్రయోజనకరమైన పాత్రలుగా ఉన్నతమైన శిఖరాల మీద నిలబడాలని మీరు కోరుకుంటే, తండ్రి సన్నిధికి తీసుకొచ్చే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగినట్లయితే వదిలిపోని సమస్యలు, వదిలిపోని రోగాలు, వదిలిపోని దెయ్యాలు, వదిలిపోని దురలవాట్లు యేసు నామములో ఉపవాస ప్రార్థన ద్వారా వదిలిపోవునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. కొంతమందికి కొన్ని అపవిత్రాత్మలు పట్టినాయి అంటే వదలవు, కొన్ని దెయ్యాలు పట్టినాయి అంటే వదలవు. అపవిత్రాత్మలతోనే మందిరానికి వస్తూ ఉంటారు. మీకు తెలియని చరిత్రలు ఏమన్నా బైబిల్లో? ఒక ఆమె ఒక్క వారం కూడా మిస్యూజ్ కాకుండా 18 సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం అందరికంటే ముందుగా వస్తుంది. గుంది బైబిల్ తీసుకుని ఊపుకుంటూ వస్తుంది మందిరానికి. వారం వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు ముసలిదేనా, గుందేనా అంటే 18 సంవత్సరాల నుంచి వస్తున్నాను అంది. ఆ గుందానికి ఏముందని రాసిందంటే బైబిల్లో, భయంకరమైనటువంటి బలహీనపరిచే దెయ్యం ఉంది ఆమెలో. ఏం దెయ్యం ఉంది? అంతకుముందు గూంది కాదు ఆ మనిషి, 18 సంవత్సరాల క్రితం పట్టింది కదా, నెమ్మదిగా ఉంచుతా వచ్చింది. నడువుని పూర్తిగా వంగిపోయాక చక్కగా నిలబడలేకపోతుంది, ఆకాశం వైపు కనులెత్తి చూడలేకపోతుంది. 18 సంవత్సరాల మందిరానికి వస్తుంది, చప్పట్లు కొడుతుంది, ఆరాధన చేస్తుంది, పాటలు పాడుతుంది, కానుకలు వేస్తుంది, సిస్టర్లతో పాటు కూర్చుంటుంది, అన్నీ చేస్తూ ఉంటుంది. కానీ ఆమెలో మాత్రం దెయ్యం మాత్రం పోలా. అలాగే మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తున్న, ఆరాధన చేస్తున్న, భక్తి మార్గాల్లో నడిపించబడుతున్న, ఒకవేళ బలహీనపరిచే ఆత్మలైనా, అపవిత్రపరిచే ఆత్మలైనా, నాశనానికి నడిపించే ఆత్మలైనా, పాపానికి ప్రేరేపించే ఆత్మలైనా మీ శరీరాలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను విడిచి వదిలిపోవాలంటే ఒక్కటే మార్గం, ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్ర. వంశ పారంపర్యంగా వెంటాడుతున్నటువంటి రోగ సమస్యల్లో నుంచి మీరు విడుదల పొందాలన్నా, ఏ బలహీనతకు మీరు ఎడిక్ట్ అయిపోయినా, బానిసలైపోయినా, దానిలో నుంచి విడుదల పొందలేనటువంటి స్థితిలో దుఃఖపడుతూ, వేదన పడుతూ, మదన పడుతూ, కృంగిపోతున్నా సరే, ఎంతకాలం నుంచి నేను ప్రయత్నిస్తున్నా ఆ అలవాటు మానుకోలేకపోతున్నాను, అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, ఆ సిగరెట్ స్మోకింగ్ విడిచిపెట్టలేకపోతున్నాను, ఆ పనికి మాలిన సీరియల్ చూడకుండా ఉండలేకపోతున్నాను, ఆ పనికి మాలిన దృశ్యాలు చూడకుండా ఉండలేకపోతున్నాను, ఆ పనికి మాలిన వ్యక్తులతో సహవాసం చేయకుండా ఉండలేకపోతున్నాను. ఎప్పుడు విడుదల అని కృంగిపోతూ నిరాశల చెరలో నిట్టూర్పు విడుస్తున్న ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు ఒక అద్భుతం మీలో దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఒక నూతన క్రియ మీలో ప్రారంభించబోతున్నాడు. మీరు ఊహించని రీతిలో ఒక ఉన్నతమైన కార్యం మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో మీరు చూడబోతున్నారు. అలాంటి కార్యం మీ జీవితంలో జరగాలంటే ఒకటే మార్గం, ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటి, మీ సంతానం, మీ పేరు లయం కాకుండా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలంటే మీలో నీతి నివసించాలి. ఏం నివసించాలి? నోరు చెప్తారు గట్టిగా. రెండవది, మిమ్మల్ని దేవుడు లయపరచకుండా
కాపాడి ఆయన సన్నిధిలో స్థిరపరిచి ఆయన సంకల్పం మీ జీవితాల్లో నెరవేర్చాలి అని అంటే మీరు ఉపవాసం ఉండి దేవుని మీద విశ్వాసం ఉంచి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలిగితే మీరు లయము కాకుండా, నాశనం కాకుండా, ఎటువంటి బలహీనతల నుంచి అయినా మీరు విడుదల పొంది పవిత్రంగా, మాదిరికరంగా, అనేకులకు ఆదర్శప్రాయంగా నడిపించబడేటట్లు దేవుడు గొప్ప కార్యం జరిగించునుగాక. మూడో మాట ముచ్చటగా చెప్పి ముగిస్తాను, గమనించండి. ఓషియా గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను కాను. నేను కోపించునంతగా, దహించునంతగా మీ మీద కోపించను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చెప్దామండి, హల్లెలూయా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్న ఒక చిన్న మాట తలపైకి చూడండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. కారణం, నేను మనుషుణ్ణి కాదు. దహించునంతగా కోపగించుకోవటానికి, నాశనం చెయ్యునంతగా, కాల్చివేయునంతగా, ఉగ్రతను, రౌద్రాన్ని ప్రదర్శించడానికి నేను మానవ మాతృని కాదు. నేను పరిశుద్ధ దేవుణ్ణి, నేను రోషం గల దేవుడిని, నేను సృష్టికర్త అయిన దేవుణ్ణి, సర్వభౌమాధికారం కలిగిన దేవుణ్ణి గనుక నేను ఎఫ్రాయిమును లయపరచను, ఎఫ్రాయిమును లయపరచను అని దేవుడు అభయమిస్తున్నాడు. జాగ్రత్తగానండి. ఇందులో మీకు ఒక చక్కని పాఠం చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎఫ్రాయిమును దేవుడు లయపరచకుండా అతని మీద శాంతము వహించి అతన్ని సంరక్షించడానికి, కాపాడటానికి, అతను ఫలించేటట్లు, అభివృద్ధి చెందేటట్లు, ఆశీర్వదించబడేటట్లు దేవుని కరుణకు పాత్రుడుగా ఎఫ్రాయిము మార్చబడటానికి గల ప్రబలమైన కారణం ఏంటి? ఎఫ్రాయిములో దేవుడు చూచిన అద్భుతమైనటువంటి లక్షణాలు మీకు క్లుప్తంగా చెప్తాను. ఒకే ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 13, 14 వాక్యాలండి. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును. ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడడు గనుక యూదా ఎఫ్రాయిమును బాధింపడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ రెండు మాటల్లో ఉన్నటువంటి తాత్పర్యం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. తలపైకైతే నన్ను చూడండి. ఎఫ్రాయిములో ఉన్నటువంటి మత్సరము పోవును, మత్సరము తొలగును. ఎఫ్రాయిము యూదా కుటుంబమునందు, యూదా జాతి ప్రజల మీద మత్సరపడడు, మత్సరపడడు. యూదా ఎఫ్రాయిమును బాధింపడు, యూదా ఎఫ్రాయిమును బాధింపడు. ఇక్కడ ఈ రెండు మాటలు మీకు వివరంగా చెప్తాను, చూడండి. ఎఫ్రాయిములో ఎటువంటి మత్సరం అనేది లేదు అని బైబిల్ చెప్తుంది. మత్సరము అంటే అర్థం ఏంటి అని అంటే, మూల భాషలో వ్రాయబడిన మాట మత్సరము అంటే చెడ్డ కండ్లు. నోరుదే చెప్పండి ఒకసారి. మత్సరం అంటే ఏంటి? చెడ్డ కండ్లు. ఇంకొక మాటలో చెప్పాలంటే సహింపనలవి గాని, అనగా చేదైన అనుభవం. అది ద్వేషం కావచ్చు, వార్వలేని తనం కావచ్చు, అసూయ కావచ్చు. చూడండి, అసూయ, వార్వలేనటువంటి తనము, చెడ్డ చూపు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ మనస్తత్వం, దీనంతటిని ఏమంటారంటే మత్సరము అని అంటారు. దేవుణ్ణి నమ్ముకొని దేవుని
ఎక్కడ కనబడకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది చూడండి, ఎదుటింటోళ్ళు పాయాసం కాసుకున్న వీళ్ళకి ఆయాసం వస్తూ ఉంటుంది, ఎదుటింటి వాళ్ళు కొంచెం కుటుంబంతో కళకళలాడుతూ ఉన్నారంటే, నవ్వులు వినబడి అంటే వీళ్ళు ఇక్కడ ములమల్లాడుతా, సణుగుతా, గొణుగుతా, రకరకాలుగా మాట్లాడుకుంటా ఉంటారు. ఎదుటి ఇంటిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనుకోండి, ఎదుటింట్లో ఉన్నటువంటి వ్యక్తికి ప్రమోషన్ వచ్చిందనుకోండి, ఎదుటింట్లో ఉన్నటువంటి వ్యక్తికి వివాహం జరిగి భార్యాభర్తలు ఇద్దరు కళకళలాడుతా చిలక గోరింకల్లాగా ఆనందంగా సంతోషంగా నడిపించబడుతున్నారనుకోండి, వాళ్ళని చూసి సంతోషపడాల్సింది పోయి, ఆనందించాల్సింది పోయి, పోనీలే వాళ్ళు ఇప్పుడు ఇంతకాలానికి వాళ్ళు బాగున్నారు అనుకోవాల్సింది పోయి ఒకటే బాధ. కొంతమంది చూడండి, భార్యాభర్తలు కలిసి ఉంటే, ఆనందంగా ఉంటే, సంతోషంగా ఉంటే, ఐక్యతగా ఉంటే, చేతులు పట్టుకుని చిలక గోరింకల్లాగా నడిపించబడతా ఉంటే అసలు కొంతమంది వారవలేరండి. కొంతమంది అత్తలు వారవలేరు, కొంతమంది తోడి కోడళ్ళు వారవలేరు, కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళు వారవలేరు, కొంతమంది ఆడపడుచులు వారవలేరు. ఏ విధం చేతనైనా వారవలేని మనసుతో, అసూయతో, ద్వేషంతో వాళ్ళ మధ్యలో మంట పెట్టాలి, వాళ్ళని విడగొట్టాలి, వాళ్ళ సంతోషాన్ని పాడు చేయాలి, వాళ్ళ కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలి. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఏడుపులే వినబడాలి, ఎడ్ల రంకిలే వినబడాలి, గొర్రెల అరుపులే వినబడాలి, అపవిత్రాత్మ పట్టిన వారి కేకలే వినబడాలి, కానీ ఆనందధ్వని వినబడకూడదు, పెండ్లి కుమారుని స్వరము వినబడకూడదు, నాట్యం కనబడకూడదు అనుకుంటా ఉంటారు కొంతమంది. నా మాటనండి, మీకు లేకపోతే ఎదుటి వాళ్ళకు ఉందని మీరు అసూయ పడబాకండి. మీకు ఉన్నా లేకపోయినా ఎదుటి వాళ్ళకి ఏదైనా ఇచ్చాడనుకోండి దేవుడు, దేవా మీకు స్తోత్రం అని చెప్పండి. ఇంకో విచిత్రం ఏంటంటే, ఎదుటి వాళ్ళకు ఉన్నది మనకి కావాలని కోరుకోవటం తప్పులేదు, కానీ మనకు లేనిది ఎదుటి వాళ్ళకు ఉందని వారవలేకపోవటం, అసూయ పడటం, కుళ్ళుకోవటం, ద్వేషంతో రగిలిపోవటం, ఉద్వేగంతో ఊగిపోవటం చాలా 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 ప్రమాదకరం. బైబిల్ చెప్తుంది, ఎయిడ్స్ వ్యాధితో చచ్చిన వాళ్ళ లెక్క కంటే, క్యాన్సర్ వచ్చి చచ్చిన వాళ్ళ లెక్క కంటే, కరోనా వైరస్ వచ్చి చచ్చిన వాళ్ళ లెక్క కంటే అసూయ వలన చచ్చిన వాళ్ళు అనేకులు అని రాయబడింది బైబిల్లో. ఎంతమంది చస్తున్నారంటండి? 11 లక్షల మంది ఈ కరోనా వైరస్ వచ్చి చచ్చారని ప్రపంచవ్యాప్తంగా లెక్కలు చెప్తున్నారు. నేను చెప్తాను, అసూయ వలన చచ్చిన వాళ్ళు కోట్ల మంది ప్రజలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంతమంది చస్తున్నారు రోజుకి? మీకు తెలీదు. కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన వైరస్, కరోనా వైరస్ కంటే కూడా చాలా డేంజర్, రెడ్ జోన్ కంటే కూడా డేంజర్ అయినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అసూయ పరుల యొక్క అసూయ, అక్కస్సు, ద్వేషం, ఈ మత్సరం మనిషిని సర్వనాశనం చేసేస్తుంది. చూడండి, మొదట అసూయ, ఒక వ్యక్తిలో ఉన్న అసూయ ఎదుటి వాళ్ళకి హాని కలుగు చేస్తుంది, ఎదుటి వాళ్ళని నాశనం చేస్తుంది. ఆ తర్వాత క్రమక్రమంగా అసూయ, ద్వేషము, వారవలేనితనం ఎవరిలైతే ఉంటుందో వాళ్ళను కూడా క్రమక్రమంగా తినేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని బైబిల్లో సొలొమోను అంటాడు, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఏం చేసిదంటండి? ఎముకల్లో బట్టిద్దంట కుళ్ళు. ఎముకలు చాలా గట్టిగా ఉంటాయి. చూడండి, చాలామంది అంటారు, లేడీస్కి ఎందుకు బలం ఎక్కువ, శక్తి ఎక్కువ అని నన్ను అడిగారు చాలామంది. పురుషుల కంటే కూడా స్త్రీలు ఎక్కువ కాలం బతుకుతున్నారు. పురుషులకే బట్టతలు వస్తుంది కానీ స్త్రీలకి బట్టతలు రాదు. ఎందుకు? వీటి మీద నేను రీసెర్చ్ చేసి చాలా కాలంగా నాకు తెలిసిన ఒక సంగతి చెప్తే జాగ్రత్తగానండి. అదేంటంటే, దేవుడు పురుషుడిని దేంతో చేశాడంటే మట్టితో చేశాడండి. దేంతో చేశాడు? మరి స్త్రీని దేంతో చేశాడు? చెప్పాలి గట్టిగా. పురుషుడిలో ఉన్నటువంటి ప్రక్కటెముకను తీసుకుని చేశాడు. చూడండి, మట్టి మీదకి వచ్చి నీళ్లు పోసామనుకోండి, ఏమైపోద్ది? వెంటనే కరిగిపోద్ది. ఈ ఎముక మీద లారీలు ట్యాంకర్లు నీళ్లు పోయండి, పొరపాటున కరగదు. ఏడుస్తూనే ఉంటారు కానీ కళ్ళంటే నీళ్ళు రావు, కళ్ళంటే
అదే పురుషుడు కనుక ఏడవటం మొదలు పెట్టాడంటే వాడు చొక్కా తడిసిపోద్ది, వాడున్న ప్రాంతం అంతా తడిసిపోద్ది, అవసరమైతే పొరుపు కూడా కొట్టుకుపోద్ది అంట బైబిల్లో రాసి ఉంది. అంత కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారంటే వాడు మట్టి. ఎవరు? పురుషుడు మట్టి, స్త్రీలేమో గట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ ఎముకలు కూడా గట్టి ఎముకల్లో కుళ్ళు పడుతుందట. ఎముకల్లో కుళ్ళు పుట్టి క్రమక్రమంగా ఎముకలన్నీ పెళుసుబారిపోయి ఎముకలన్నీ అరిగిపోయి, ఏమండే ఎన్నిమొక అరిగిపోయింది అన్నారండి పాటర్ గారు పక్కటి ఎముకలన్నీ అరిగిపోయినాయి అంటున్నారండి. ఇక నేను సరిగ్గా కూర్చోలేనంట, నిలబడలేనంట, ఇక నేను ఏ పని చేయలేనంట, తినటం పండుకోవటమేనంట, బెడ్ రెస్ట్ తీసుకుంటేనే కొంతకాలం బతుకుతానంట అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఈ ఎముకలు అరిగిపోవటానికి, ఎముకలు పెళుసుబారిపోవటానికి, ఎముకలు కుళ్ళిపోవటానికి, మనిషి ఆయుష్ తగ్గిపోవటానికి గల కారణం ఏంటంటే కుళ్ళు 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 కుతంత్రం, అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యం, వారవలేని బుద్ధి. ఎవరైనా పచ్చగా బతుకుతున్నారంటే, ఆరోగ్యంగా ఉన్నారంటే, కొత్త బట్టలు కట్టుకున్నారంటే, ఆనందంగా ఉన్నారంటే, వాళ్ళ ఆనందాన్ని ఎట్లా పాడు చేయాలి, వాళ్ళ సంతోషాన్ని ఎలా పాడు చేయాలి? వాడు నెమ్మదిగా ఉండకూడదే. ఇప్పుడు వచ్చిన వాడు నెమ్మదిగా ఉంటున్నాడు. అంత ముందున్న వాళ్ళు అంతా భయపడ్డారు, కలవరపడ్డారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చినవాడు ఏం భయపడకుండా, కలవరపడకుండా, ఏ విధం చేతనైనా కలవరపడాలి, భయపడాలి, ఆందోళన చెందాలి. ఇదే దుర్బుద్ధి కొంతమందికి, ఇదే కుళ్ళు కొంతమందికి, ఇదే అసూయ కొంతమందికి. నా మాట రండి, బైబిల్ చెప్తుంది, ఎఫ్రాయిములో ఉన్న మత్సరము తొలగిపోయింది. అందుకని ఎఫ్రాయిము యోధా జనాంగం మీద, ఆరాధించే ప్రజల మీద, స్తుతించే ప్రజల మీద, ప్రార్థన చేసే ప్రజల మీద, ప్రభు నామాన్ని ప్రసిద్ధి చేసే ప్రజల మీద మత్సరపడడు. భక్తిహీనుల క్షేమం కంటబడినప్పుడు, గర్వమును బట్టి అతిశయించు వారిని చూచినప్పుడు మత్సరపడడు. కొంతమంది చూడండి పాస్టర్ గారు, వాళ్ళు భక్తిహీనులండి, అన్యజనులండి, దేవుణ్ణి ఎరగని వాళ్ళండి. నోరు తెరిస్తే అబద్ధాలు, పొద్దు పొడిస్తే మోసాలు, అక్రమాలు, అవినీతి, అపవిత్రమైన క్రియలే చేస్తారు. వాళ్ళు ఎంతో క్షేమంగా ఉంటున్నారండి. యాతనలు లేవండి, రోగాలు లేవండి, తెగుళ్ళు లేవండి. మేము చూస్తే పొద్దున్న లేచిన కానీ సూత్రం హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, యేసు రక్తమే జయం అంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఆయాసం, నీరసం పార్సల్ అవుతూ ఉంటుంది. తెగుళ్ళు, రోగాలు, అప్పులు, ఆవేదనలు, అవస్థలు, అల్లకల్లోల పరిస్థితులు ఇవే ఎక్కువైపోతున్నాయండి పాటర్ గారు అని వీళ్ళు ఎదుటి వాళ్ళ భక్తిలో క్షేమాన్ని చూసి మత్సరపడిపోతూ ఉంటారు. ఏ వ్యక్తిలో అయితే ఎదుటి వాళ్ళ క్షేమాన్ని చూసి మత్సరపడతారో వాళ్ళ కాలు జారిద్దంట. ఏమైద్దండి? నోరు తెచ్చి చెప్పండి, ఏమైద్ది? నా కాలు జారిననుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. దేవుని స్తోత్ర. ఎదుటి వాళ్ళని చూసి మత్సరపడబాకండి, భక్తిహీనుల క్షేమాన్ని చూసి మత్సరపడబాకండి. వాళ్ళు బాగుండాలని కోరుకోండి, వాళ్ళు రక్షించబడాలని కోరుకోండి. అప్పుడు బైబిల్ చెప్తుంది, యోధా ఎఫ్రాయిమును బాధింపడు. దేవుని స్తోత్ర. నీవు ఎవరి మీద మత్సరపడలేదనుకోండి, ఎవ్వరు నిన్ను బాధ పెట్టరండి. ఎవరి వల్ల నీకు బాధలు రావు, ఎవరి వల్ల నీకు గొడవలు రావు, ఎవరి వల్ల నీకు తిరుగుబాటు రాదు, ఎవరి వల్ల మీకు వ్యతిరేకతలు రావు, ఎవరు మిమ్మల్ని విమర్శించరు, ఎవరు మీ జోలికి రారు. ఎవరు మీ జోలికి రాకుండా ఉండాలంటే ఎవరి మీద మీరు మత్సరం పెట్టుకోవద్దు, అసూయ పడవద్దు. బైబిల్ అంటుంది, జాగ్రత్తగా వినండి, మీలో మత్సరమును వివాదమును మీ హృదయములలో ఉంచుకున్న వారైతే మీరు అతిశయపడవద్దు, ఆనందించవద్దు. ఎక్కడ మత్సరము వివాదము ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచమైన కార్యము ఉండును అని బైబిల్ చెప్తుంది. ఈ రోజున కుటుంబాల్లో అల్లర్లకు, సంఘములో అల్లర్లకు, సమాజంలో అల్లర్లకు కారణం ఏంటో తెలుసా? మత్సరం వారవలేనటువంటి స్వభావాన్ని బట్టి అల్లర్లు జరుగుతున్నాయి, జగడాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, తలలు బగలగొట్టుకుంటున్నారు, రక్తపాతాలు, మారణకాండ, ఊహించని పరిణామాల కారణం మత్సరం అని బైబిల్ చెప్తుంది. కనుక మీ హృదయాల్లో
సహింపనలవి చేదైన మత్సరం, వివాదం కనుక ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి, మీ హృదయాంతరంగాల్లో ఉన్న చేదైన మత్సరాన్ని బట్టి మీ కుటుంబంలో ఏదో ఒక సమయంలో అల్లర్లు ప్రారంభమవుతాయి. సంఘంలో మిమ్మల్ని బట్టి అల్లర్లు ప్రారంభమవుతాయి, గొడవలు ప్రారంభమవుతాయి, సంఘ పరువు ప్రతిష్టలు బజారుకి ఎడవబడతాయి. ఒకళ్ళిద్దరూ మత్సరం కలిగినటువంటి వ్యక్తులను బట్టి సంఘమంతటికి చెడ్డ పేరు, ఊరంతటికి చెడ్డ పేరు, విశ్వాసులందరికీ చెడ్డ పేరు, పరిశుద్ధులందరికీ చెడ్డ పేరు. పలానా సంఘంలో పలానా ఒక వ్యక్తి దుర్మార్గుడైన వ్యక్తి, మత్సరంతో నిండిన వ్యక్తి, వారవలేని స్వభావం కలిగినటువంటి ఒక్క వ్యక్తిని బట్టి సంఘం అంతటికి చెడ్డ పేరు. కారణం ఏంటి అని అంటే బైబిల్ అంటుంది, మత్సరం ఉన్నటువంటి వ్యక్తి అల్లర్లకు కారకుడుగా నిలబడతాడు. మత్సరం ఉన్నటువంటి వ్యక్తి నీచాతి నీచమైన కార్యాలు చేయటానికి తెగిస్తాడు, సాహసిస్తాడు అని బైబిల్ చెప్తుంది క్లియర్గా. కనుక ప్రియులారా, మీ ద్వారా అల్లర్లు జరగకుండా, మీ ద్వారా ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ఉండాలి అంటే మత్సరం ఉండకూడదు. మత్సరం ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోతే 10 సంవత్సరాల తర్వాత అయినా నీ ఎముకలన్నీ కుళ్ళిపోయి కాళ్ళన్నీ పొట్టలో పెట్టుకుని కురూపిగా మరి చచ్చే ప్రమాదం ఉంది. ఎందుకు? మత్సరం. ఎందుకు మత్సరం? ఎఫ్రాయిం గురించి బైబిల్ చెప్తుంది, ఎఫ్రాయిములో మత్సరం లేదట. అందుకని దేవుడు అన్నాడు, ఎఫ్రాయిముని నేను మరలా లయపరచను. ఎఫ్రాయిం నేను మరలా ఎఫ్రాయిమును ఎవడు బాధ పెట్టడానికి ఎఫ్రాయిం జోలికి ఎవడు రాడు రాడు రాడు. ఎఫ్రాయిము పక్షంగా నేను మనుషుడను కాదు, పరిశుద్ధ దేవుడుగా నిలబడ్డాను. ఇక నేను దహించునంతగా కోపము ప్రదర్శించను, నా కోపాగ్నిని ప్రదర్శించను, నా యోచన నేను మార్చుకుంటున్నాను. నేను ఎఫ్రాయిమును కరుణించుచూ ఉన్నాను, నా కౌగిల్లో భద్రపరచుచున్నాను. ఎఫ్రాయిము పేరు, ఎఫ్రామీల సంతతి లయము కాకుండా నా సన్నిధిని నిత్యము నిలిచి ఉండునుగాక. అందరు చెప్తారు గట్టిగా ఆమేన్. 3 మాటలు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఒకసారి చెప్పండి అందరూ. మొదటి మాట, క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో నీతి నివసించింది గనక క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కాకుండా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నవి. రెండవది, నినివే పట్టణస్థులు, మనుష్యులు, రాజులు, మంత్రులు, పశువులు ఏది పుచ్చుకోకుండా ఉపవాసం ఉండి విశ్వాసం ఉంచి మనస్ఫూర్తిగా ప్రార్థన చేశారు గనక ఆ పట్టణం లయం కాకుండా కాపాడబడి దేవుని సన్నిధిలో నిలిచింది. 3, ఎఫ్రాయిమును మరలా లయపరచను. కారణం, అతనిలో ఉన్న మత్సరం అంతా పోయింది. అతడు ఎవరి మీద మత్సర పట్టలేదు గనుక అతను ఎవడు బాధ పెట్టడానికి అతని జోలికి రావట్లేదు. కనుక మనలో ఎటువంటి మత్సరము, కుళ్ళు, ద్వేషము, వారవలేని స్వభావం ఉందేమో, దానివల్ల ఎంతవరకు మన కుటుంబాల్లో అల్లర్లు, వివాదాలు, భయంకరమైన అవస్థలు అనుభవిస్తూ మన ఎముకలు అరిగిపోతూ, కుళ్ళిపోతూ, ఆరోగ్యం పాడైపోతూ మరణానికి సమీపిస్తూ ఉన్నామేమో. ఇదిగో కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనటువంటి వైరస్ అయినటువంటి ఈ మత్సరాన్ని తొలగించుకుని ఎవరి మీద మత్సరం పెట్టుకోకుండా అందరి మీద ప్రేమ, అందరి మీద విశాలమైనటువంటి సహృదయం కలిగి అందరి క్షేమాన్ని చూచి ఆనందించి మంచి మనసు కలిగి మనం నడుచుకుందాం. మీ సంతానం, మీ పేరు లయం కాకుండా నిత్యము దేవుని సన్నిధిలో నిలిచి ఉండునుగాక. దయచేసి అందరూ మోకరించి ప్రార్థన చేసుకోండి. వాగ్దానాన్ని బట్టి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. వాగ్దాన పూర్ణుడా, నమ్మదగిన సహాయకుడా, మీకు స్తోత్రాలు. ఈ అక్టోబర్ మాసంలో మీ సన్నిధికి వచ్చిన ప్రియులను ఉద్దేశించి మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైనటువంటి వాక్కు కొరకు, దివ్యమైన వర్తమానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు సృజించబో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కాక మీ సన్నిధిలో నిలిచి ఉండునట్లుగా మా సంతానం, మా పేరు మీ సన్నిధిలో నిలిచి ఉండాలంటే మాలో నీతి నివసించాలని మీరు తెలియపరిచిన అమూల్యమైన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీతి వలన సమాధానం కలుగుతుందని, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగునని, విశ్రమ స్థానముల యందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందు మేము నివసిస్తామని మీరు తెలియపరిచిన విలువైన మాటలను బట్టి స్తోత్రాలు. ఇది మొదలుకుని ప్రతి వారి హృదయములో
మీ సమాధానం ఏలుబడి చేయనట్లు, మీ సమాధానం ప్రతి ఒక్కరి తలంపులకు కావలి కాయునట్లు, ఒకరితో ఒకరి సమాధానం అందరితో సమాధానం కలుగునట్లు, నది వలె సమాధానం ప్రతి ఒక్కరి కుటుంబంలో సంఘములో ప్రవహించున్నట్లు సహాయం చేయండి. నీతి వలన బిడ్డలు నిమ్మళంగా నిబ్బరంగా సుఖముగా క్షేమంగా సంతోషంగా ఆనందంగా ఆశీర్వాదకరంగా బ్రతుకున్నట్లుగా బాహు చాచి బలమైన గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను. ముండ్ల తుప్పలను బలురక్కసి చెట్లను పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేసి పరిశుద్ధపరిచి నీతిని ధరింపజేయమని వేడుకుంటున్నాను. స్వామి మీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగానైనా మీ బిడ్డలందరూ ఉపవాస ప్రార్థన చేయనట్లుగా మీ బిడ్డల్ని బలపరచండి, ధైర్యపరచండి, ప్రోత్సహించండి. ప్రతి ఒక్కరూ నడుం కట్టుకుని వారానికి ఒక్కరోజైనా ఒక్క పూటైనా ఉపవాసం ఉండి పట్టణాలు, సంఘాలు, సేవకులు, విశ్వాసులు, రాష్ట్రము, దేశము సుభిక్షితంగా సురక్షితంగా ఆశీర్వాదకరంగా వర్ధిల్లుటకు ప్రార్థించే ప్రార్థనా యోధులుగా మీ బిడ్డలను తీర్చిదిద్దమని వేడుకుంటున్నాను. పెండ్లి కుమారుడా, మీరు కొనుపోబడ్డారు. ఇదిగో ఈ దినాల్లో మేమంతా ఉపవాస ప్రార్థనలు తరచుగా చేయాలని మీరు కోరుకున్నారు. మీకు స్తోత్రాలు. ఉపవాస ప్రార్థనలకు అసాధ్యమైనది ఏదీ లేదని తెలియపరిచారు. ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తాన్ని పొందుకుని జయముతో ముందుకు సాగే భాగ్యం దయచేయమని కోరుకుంటున్నాను. ఎఫ్రాయిమును నేను మరలా లయపరచను, నేను దహించునంతగా కోపమును చూపను, నేను పరిశుద్ధ దేవుణ్ణి కానీ మనుషుడను కాను అని చెప్పారు. అవునయ్యా, మా మధ్యలో మీరు పరిశుద్ధ దేవుడుగా ఆరాధనకు యోగ్యుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. మమ్మను పరిశీలించుచున్నందుకు, మమ్మను పరీక్షించుచున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు పరిశీలనగా మమ్మను చూచినప్పుడు నాలో మాలో ఎక్కడ మత్సరము, వివాదము, అల్లర్లు, నీచమైన కార్యాలు కనబడకుండా మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి. ఎవరి మీద ఎప్పుడు ఎక్కడ మత్సరపడకుండా పూర్ణ హృదయముతో ప్రేమించడం, ఘనపరచడం, అభిమానించడం అని దివ్య సుగుణాలతో బిడ్డలను అలంకరించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. బిడ్డలను ఎవరు బాధించకూడదు, కష్టపెట్టకూడదు, శ్రమ పెట్టకూడదు అంటే బిడ్డలందరూ ఎవరి మీద మత్సరం లేకుండా నడుచుకునేటట్లుగా కృపదయిచ్చేయండి. ఈ వాక్కులు బిడ్డల గుండెల్లో నీరుకట్టి ఫలింపచేయండి. అందరినీ ఆరోగ్యకరమైన రెక్కలతో కప్పి బిడ్డల సంతానము, బిడ్డల పేరు నిత్యము లయము కాక మీ సన్నిధిలో నిలిచి ఉండునట్లుగా ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడమని యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.